నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత తెలుసా మీకు? సామెత తెలియకపోతే నేను నంబర్ ఇస్తాను. ఎవరిదా నెంబర్ అంటారా? ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది. ఆ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని కృష్ణమోహన్ అడగమన్నాడు, ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అంటే అర్థం ఏమిటి అని. ఎందుకంటే ఆయనకు బాగా తెలిసి వచ్చింది. ఆయన ఒంగోలు లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. రేపు పొద్దున గెలుస్తాడా ఓడతాడా అనేది వేరే ముచ్చటి. అయితే తెలుగుదేశం పార్టీ అటు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కదా, జనసేనతో కూడా పొత్తు పెట్టుకుందా అనేటువంటిది వేరే విషయం. అది ఆటలో అరటిపండి జనసేన అనేటువంటిది, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది కదా. పొత్తు పెట్టుకుంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ కానీ, ఏది కామర్స్ మినిస్టర్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కానీ, స్వయాన నరేంద్ర మోడీ ఆ మధ్య రాజస్థాన్లో కానీ, ఇంకా అనేక మంది, చివరికి మన పురంధరేశ్వర్ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి 4% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తుంది. ఎక్కడ కేంద్రంలో అయితే కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో తొలగించేస్తుంది అని అంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దాంతో ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ముస్లిమ్స్ సంఖ్య బాగానే ఉంది. దాంతో వాళ్ళ కడుపు మండిపోతుంది కదండి. అసలే పేదరికం ఉంటుంది. ఆ పేదరికంలో ఏదో చదువులోనో ఇటు ఉద్యోగ అవకాశాల్లోనో ఎంతో కొంత బెనిఫిట్ దొరుకుతూ ఉంటుంది. ఆ కాస్త బెనిఫిట్ని కూడా మేము తొలగించేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ప్రకటించేసేటప్పటికే శ్రీనివాసరెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలో ఉండేటువంటి ఊళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఊళ్ళలోకి సంబంధించినటువంటి ముస్లిం నాయకులందరినీ పిలిచి మంచిగా భోజనం పెట్టి, ఇది ఉత్తితి వ్యవహారము, దీని గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంది, ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది దుల్హన్ స్కీమ్ అని, అలాగే ఇమాములకు మౌల్వీలకు ఇటువంటి వాళ్ళందరికీ గౌరవ వేతనాలు ఇచ్చింది కదా, అలాగే చంద్రన్న భీమా అని, అలాగే విద్యావ్యాప్తి, దుకాన్ ఔర్ మకాను, స్వయం ఉపాధి కల్పన పథకాలు, అలాగే విదేశీ విద్యా పథకము, అలాగే సబ్సిడీ మీద లోన్లు ఇవ్వడము, ఇటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ముస్లింల కోసం తెలుగుదేశం పార్టీ గతంలో ఏర్పాటు చేసింది. రేపు పొద్దున పొరపాటున అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకే, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాకే మీ ఓట్లన్నీ కూడా వేయాలి అని అంటూ చాలా కష్టపడుతూ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళల్లో ఎక్కువ మంది కొంచెం కన్విన్స్ అయినట్లుగా కనపడలేదు నాకైతే. చూశాను నేను వాళ్ళని. వాళ్ళ చేతుల్లో కొన్ని పాంప్లెట్లు, కొన్ని పోస్టర్లు, కొన్ని ఫ్లెక్సీ బ్యానర్లు ఇవన్నీ కట్టి, ఇవన్నీ మీ ఊళ్ళల్లో కట్టండి, ఈ పాంప్లెట్లన్నీ పంచండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో, అంటే ముస్లింలను వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపినప్పటికీ అవి చేతులు కాదు కాళ్ళని మీరందరూ భావించాలి. దిక్కులేని పరిస్థితుల్లో మాత్రమే అలా మేము ఆ పార్టీతో చేతులు కలపాల్సి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా కేసులు ఉన్నందువల్ల రేపు పొద్దున పొరపాటున ఎన్నికల్లో కనుక ఓడిపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడు కదా, ఊరుకోడు కదా. అందుకోసమని ముందస్తు చర్యగా, ముందు చూపుతోటి బీజేపీతో మేము ఇలా పొత్తు పెట్టుకున్నాం, కాబట్టి మీరేమీ అటువంటి పట్టించుకోవాల్సిన పని లేదు, మీకు ఉండేటువంటి పథకాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, అదేవిధంగా కొనసాగుతాయి, కాబట్టి మీరందరూ మీ ఓట్లను గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి ఆ పాంప్లెట్లను, కరపత్రాలను, ఆ ఫ్లెక్సీ బ్యానర్లను, ఇటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చారు. సరే, ముస్లింలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి మేము వేయదలుచుకున్నాడు వేస్తానులే, ఇటువంటివన్నీ కూడా మాకు ఎన్ని చూడలే, మేము ఎన్ని ఎన్నికలు చూడలే అని చెప్పుకుంటూ వెళ్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీన్ని సింగం టీవీకి వచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.